అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటిలో పర్యటించిన ఆయన రాయచోటి వేంపల్లి రహదారి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 2 వరుసల లింక్ రోడ్డును 11,07,00,000 వ్యయంతో అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు. వేంపల్లి రాయచోటి మధ్య ఆగిపోయిన రోడ్డు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి రాంప్రసాద్ అన్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో అయితేనే ఇప్పుడైతేనే నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో ఎన్హెచ్ హైవేస్కి అయితే ఒక మహర్దశ వచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు మీరు ఏదైతే చెప్పారో కడప రాయచోటి మార్గంలో ఉన్న గోల్చెరువు ఘాట్ సెక్షన్ను కూడా టన్నల్కు ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి కూడా అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టెండర్కి పెట్టేదానికి కూడా అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఈరోజు ఎన్విరాన్మెంటల్ అలాగే ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి పెండింగ్ ఉండడం వల్ల ఆ పనిని కూడా రాబోయే 3 నెలల్లో కంప్లీట్ చేసి తప్పకుండా అక్టోబర్ నవంబర్ కల్లా గోల్చెరువు ఘాట్లో ఏదైతే టన్నల్ ప్రపోజల్ ఉందో దాన్ని కూడా టెండర్కి పిలిపించేదానికి కూడా చర్యలు